నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో ద్విముఖ పోటీ జరగబోతుందా, త్రిముఖ పోటీ జరగబోతుందా, ఏమైనా ట్రయాంగిల్ పోటీకి అవకాశం ఉందా, అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా, అసలు ఎవరెవరితో పొత్తులోకి వెళ్తారు అనేటువంటి దాని మీద ఈ ద్విముఖ పోటీనా త్రిముఖ పోటీ అనేటువంటి దాని మీద ఆధారపడేదానికి అవకాశం ఉంది. ఎందుకు ఈ త్రిముఖ పోటీకి అవకాశం ఉందా అనేటువంటి చర్చ ఎందుకు వచ్చింది అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల చేపట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోను తెలంగాణలో గెలిచిన నేపథ్యంలో వైనాట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్లో పుంజుకునే దానికోసం షర్మిల నాయకత్వంలో పోటీ చేయటమే కాకుండా కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరణ పొందేటువంటి విధంగా జిల్లాల పర్యటనలు షర్మిల చేయటమే కాకుండా ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలను మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చేటువంటి ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ రాష్ట్రంలో కమిటీలు ఉన్నటువంటి పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నటువంటి, ఇంకా సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ ఇలాంటి వాళ్ళు అయితే ఇక్కడ కమిటీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రభావం లేదు. ఈ సిపిఎం, సిపిఐ, ఆప్ వీళ్ళందరినీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కింద రంగంలోకి దిగితే మూడవ ప్రత్యామ్నాయంగా ట్రయాంగిల్ పోటీకి బలమైనటువంటి పోటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ త్రిముఖ పోటీ అని అంటే ఇంకా ఇద్దరు ఎవరు ఉంటారు? ఒకటి అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఎవరితో కలవదు, ఎవరినో కలుపుకోదు, వాళ్ళు సింగిల్గానే వెళ్తామనేటువంటి విధంగా ఇప్పటికే ప్రకటనలు చేశారు, అనేక సందర్భాల్లో చెప్తున్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన ఇప్పటికే కలిశాయి, వాళ్ళు అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది, బీజేపీ ఏమో తెలుగుదేశంతో పొత్తుకి ఇంకా అంగీకరించడం లేదు. దాని మీద చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాని మీద అభిప్రాయ సేకరణ బీజేపీలో జరిగి నిర్ణయాధికారం ఢిల్లీ దగ్గర బీజేపీ పెద్దల చేతుల్లో ఉంది. ఒకవేళ తెలుగుదేశం, జనసేన ఇప్పుడు ఉన్నాయి కాబట్టి బీజేపీ కూడా కలిస్తే ఆ ముగ్గురు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక వైపున ఇండియా కూటమికి సంబంధించినటువంటి కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ. ఒకవేళ బీజేపీకిన తెలుగుదేశంతో పొత్తుకి ఇష్టం లేదన్నదనుకోండి, తెలుగుదేశం, జనసేన వరకే పొత్తు పెట్టుకున్నాయి అనుకోండి, అప్పుడు ఏమైనా సరే సిపిఐ, సిపిఎం పార్టీలు తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ కూడా. ఇది ఒకటి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే విడిగా పోటీ చేయొచ్చు, అదేవిధంగా బీజేపీ ఒకటే విడిగా పోటీ చేసేదానికి అవకాశం ఉంది. ఇది ఒక యాంగిల్. ఇంకొకటి ఏమిటి అని అంటే, ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. బీజేపీకిన తెలుగుదేశంతో పొత్తుకు అంగీకరించకపోతే ఆల్రెడీ జనసేన ఎన్డీఏ కూటమిలో ఉంది, ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసి తెలుగుదేశము, జనసేన కలిసి ఇండియా కూటమిలో చేరితే తెలుగుదేశము, జనసేన, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమిలో ఉండేటువంటి సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ కలిసి బలంగా 2009లో మహాకూటమి తరహాలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలు కలిసి పోటీ చేసేదానికి కూడా అవకాశం ఉండొచ్చు అనేటువంటి ఇంకొక చర్చ కూడా జరుగుతోంది. అప్పుడైతే మాత్రము బీజేపీ ఒక్కటే విడిగా ఉంటుంది కాబట్టి ఇక త్రిముఖ పోటీకి అవకాశం లేదు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపున, ఇంకొక వైపున తెలుగుదేశము, జనసేన, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ కలిసి ఒకవైపున అప్పుడు ద్విముఖ పోటీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే మాత్రం బీజేపీతో తెలుగుదేశం, జనసేన కలిస్తే ఆ ముగ్గురు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక వైపు ఇండియా కూటమి, ఈ మూడు కూటములుగా విడిపోయి ట్రయాంగిల్ పోటీ జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి పొత్తులకు సంబంధించినటువంటి అంశాల మీద ఒక క్లారిటీ వస్తే, అధికార పక్షం పొత్తులకు సంబంధించిన సంబంధం లేదు కాబట్టి ఇక కాంగ్రెస్, తెలుగుదేశం కలుస్తాయా లేదా, లేదా బీజేపీ, తెలుగుదేశం కలుస్తాయా లేవా, ఇండియా కూటమిలో ఎవరు ఉంటారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఇంకా ఎవరు చేరతారు, అదేవిధంగా ఇండియా కూటమిలోకి ఎవరు
ఎవరు వెళ్తారు, ఇవన్నీ తేలిన తర్వాత బహుశా జనవరిలో ఈ క్లారిటీ అయితే పూర్తి స్థాయిలో వచ్చేదానికి అవకాశం లేదు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ విధమైనటువంటి పొత్తులకు సంబంధించినటువంటి అంశం మీద ఒక స్పష్టత వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అప్పుడు మాత్రమే ద్విముఖ పోటీయా త్రిముఖ పోటీ అనేటువంటిది తేలేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ద్విముఖ పోటీ అయితే ఎవరికి గెలుపుకు అవకాశం ఉంటుంది, అధికార పక్షానికా ప్రతిపక్షానికా? ఒకవేళ త్రిముఖ పోటీ అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికార పక్షాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా లాభం జరిగేటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ ఆ రోజున పొత్తులకు సంబంధించినటువంటి అంశాల మీద ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ద్విముఖ పోటీ త్రిముఖ పోటీ అని తేలిన తర్వాత గెలుపు ఓటములకు సంబంధించినటువంటి అవకాశాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాని మీద మరొక మారు మన పొలిటికల్ పాయింట్లో చర్చిద్దాం.